నేను వాళ్ళకి ఆశలిద్దాం అనుకోవట్లేదు ఉస్తాద్, గెలుపునిద్దాం అనుకుంటున్నాను. ప్రపంచం అంతా గెలిచినోడి మాట వింటుందంట కదా. సో వీలైనంత వరకు ఈ వీడియోకి వీలైన లైక్స్ కొట్టండి. హైప్ మీటర్ కింద ఉంటుంది, ఆ హైప్ బటన్ కొట్టండి. ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ వెళ్తూ ఉండాలి. హలో గైస్, మరి చూసుకుంటే పెద్ది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్గా మారింది. ఆస్కార్ బరిలో వెళ్తుందా అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే కొన్ని ప్రామినెంట్ సినిమాలు ఆస్కార్కి పంపించారు. నాట్ ఓన్లీ ఫ్రమ్ టాలీవుడ్, అన్ని ఇండస్ట్రీస్ నుంచి కూడా. అందులో మనం ఎక్స్పెక్ట్ చేయని సినిమాలు కూడా ఉన్నాయి చాలా. అలాంటిది ఈసారి పెద్ది అనే ఒక సినిమాని ఆస్కార్ బరిలో ఎట్లా లేదన్నా పెట్టాలి అని చెప్పి చాలా దృఢంగా నిర్ణయించుకున్నారంట. ఈ విషయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఢిల్లీ గవర్నమెంట్ నుంచి వచ్చిందంట. సో ఎందుకంటే రీసెంట్గా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒకటి మనకి రిపబ్లిక్ కార్నివాల్ ఒకటి జరిగింది. సో అక్కడ ఎవరిని పిలవలేదు, అల్లు అర్జున్ కానీ ఎన్టీఆర్ని కానీ ఎవరిని పిలవలేదు. ఒక్క రామ్ చరణ్ గారిని పిలిచారు, అది కూడా ఒక నేషనల్ మీడియా అందరి ముందు కూడా. సో వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈ వీడియో అయితే చెప్తున్నాను గైస్. నేను ఎందులో ఏం కల్పించింది ఏం లేదు. రామ్ చరణ్ గారు పెద్ద సినిమాలో చేసింది యాక్టింగ్ కాదు, ఆయన జీవించాడు అని చెప్పొచ్చు. అంటే స్పోర్ట్స్ జోనర్లో కూడా ఈ టైప్ ఆఫ్ అంటే కలెక్షన్స్ ఏమి పక్కన పెట్టేయండి, ఈ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు అని నిరూపించాడు. మీరు జెర్సీ సినిమా చూసుకోండి, మొత్తం సెటిల్డ్ యాక్టింగ్ ఉంటుంది. సో ఎక్కడ టెన్షన్ పడ్డం కానీ లేకపోతే అక్కడ నాని గారు ఏంటంటే ఏదో కష్టపడినట్టు కానీ మనకి ఏమేమి కనిపించదు. ఒక సెటిల్డ్ యాక్టింగ్, సైలెంట్ క్యారెక్టర్ అది. బట్ పెద్ద సినిమా అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే వైలెన్స్ చూపించారు, డ్రామా చూపించారు, తన డౌన్ఫాల్ చూపించారు, తను విన్ అవ్వడం చూపించారు, తన కష్టాలు అన్ని యాంగిల్స్లో రామ్ చరణ్ గారు ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు పర్ఫార్మెన్స్. సో ఇండియన్ మెయిన్ మన విలేజెస్కి, ఇండియన్ కల్చర్స్కి సో అన్నింటికీ యాప్ట్గా ఉంటుంది అని చెప్పి ఈ సినిమాని అయితే ఎంపిక చేయడానికి అందరూ రెడీగా ఉన్నారనమాట. సో ఇన్సైడ్ టాక్ ఏంటి అంటే నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో కొంచెం సపోర్టివ్గా ఉన్నారు అని చెప్పి చాలా గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే మీరు లాస్ట్ టైం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే బాహుబలి అనే సినిమాకు కూడా కృష్ణరాజు గారు ఉండేటప్పుడు ఆయన కూడా పర్సనల్గా వీళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. సో తర్వాత బాహుబలి అనే పేరు ఆస్కార్ లిస్ట్లో కూడా మనకు కనిపించింది, కాకపోతే పంపించలేదు. బట్ స్టిల్ ఆ టైంలో కూడా మన మోడీ గారు ఏంటంటే సపోర్ట్ చేశారు. సో ఈసారి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి కొంచెం కాంటాక్ట్స్ ఉంటాయి. సో అట్లాగే చరణ్ గారు కూడా కలిశారు రీసెంట్గా. సో అట్లాగా ఈసారి ఎలాంటి పాలిటిక్స్ కానీ ఎలాంటి థర్డ్ పర్సన్స్ అంటే కావాలని మన తెలుగు సినిమాని తొక్కేద్దామని చూస్తారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈసారి కంటెంట్ ఉంది కాబట్టి ఎవరు ఆపలేరు అని చెప్పి మరొకసారి చెప్తున్నాను. సో మ్యాక్సిమం ఫిక్స్ అవ్వండి గైస్, డిసెంబరు జనవరి ఆ టైంలో పడుతుంది. బట్ మన ఇండియా నుంచి అయితే పెద్ద పేరు ఖచ్చితంగా పంపిస్తారు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నేను చూస్తున్న సోర్సెస్లో చాలా గట్టిగా వినిపిస్తుంది ఈ పేరు అయితే. సో విన్ అవుతాడా అవ్వడా అనేది సెకండరీ గైస్. బట్ ఫస్ట్ ఏంటంటే ఆ లిస్ట్లోకి వెళ్ళి ఆ పేరు అనేది అక్కడ కనిపిస్తే అదొక వేరే టైప్ ఆఫ్ అచీవ్మెంట్. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎలాంటి తెలుగు సినిమాకి కూడా ఎక్సెప్ట్ త్రిబుల్ ఏ సినిమా కూడా ఆ లిస్ట్లో పేరు సంపాదించుకోలేదు. సో చూద్దాం, ఏమైనా అలాంటి అవకాశాలు వచ్చి లేకపోతే అలాగా వచ్చి జరిగితే చరణ్ గారి పేరు అక్కడి వరకు నామినేషన్స్ వరకు వెళ్ళినా సరే ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఒకప్పుడు నేను పేరు మెన్షన్ చేయను కానీ ఒక హీరో ఆస్కార్కి అడుగు దూరంలో అయిపోయాడు అని చెప్పి చాలా గట్టిగా రుద్దారు, విపరీతంగా రుద్దారు అనమాట. మరి నేను పేరు మెన్షన్ చేయని మీరే అర్థం చేసుకోవాలి. ఆస్కార్ అడుగు దూరంలో కాదు 60 దేశాల దూరంలో అయిపోయాడు ఆ హీరో. అంటే కనీసం నేషనల్ అవార్డుకి కూడా కొట్టుకోలేపాడు. సో చెప్తున్నా, ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ కంటెంట్తో రావాలి, స్ట్రాంగ్ యాక్టింగ్తో రావాలి. అప్పుడు ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయినా ఆస్కార్ అవార్డు అయినా ఈజీగా వస్తాయి. సో పెద్ది అనే సినిమా ఆ లిస్ట్లో ఉంటుంది. సో చరణ్ గారి పర్ఫార్మెన్స్ కూడా ఆ లిస్ట్లో ఉంటుంది. సో చూద్దాం గైస్, రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.